ఎన్ని రకాల ఆడిట్స్ ఉంటాయో చూద్దాం. 1 ఇంటర్నల్ ఆడిట్, 2 ఎక్స్టర్నల్ ఆడిట్, 3 రెగ్యులేటరీ ఆడిట్, 4 సప్లయర్ ఆడిట్ లేదా వెండర్ ఆడిట్, 5 క్వాలిటీ ఆడిట్, 6 జిఎంపీ ఆడిట్, 7 డేటా ఇంటిగ్రిటీ ఆడిట్. సో ఇన్ని రకాల ఆడిట్లు మనం చూడొచ్చు. ఇంటర్నల్ ఆడిట్ ఎందుకంటే సెల్ఫ్ ఇన్స్పెక్షన్ కోసం, అంటే ఎవరికి అవసరం అంటే ఇది కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కి. ఎందుకంటే సంస్థలో జిఎంపీ అంటే ఒక ఆర్గనైజేషన్ లో జిఎంపీ ఎస్ఓపి క్వాలిటీ సిస్టమ్స్ పాటిస్తున్నారా లేదని చెక్ చేయడం కోసం. అలాగే ఎప్పుడు చేస్తారంటే పీరియాడిక్, అంటే ఇప్పుడు సాధారణంగా 6 నెలలకు ఒకసారి లేదంటే సంవత్సరానికి ఒకసారి చేసే అవకాశం ఉంటుంది. లోపాలు కనుక దొరికితే కరెక్ట్ మరియు ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఎక్స్టర్నల్ ఆడిట్ అంటే క్లయింట్స్ లేదా పార్ట్నర్స్. ఉదాహరణకు ఒక ఎంఎన్సీ కంపెనీ ఉంది. ఆ ఎంఎన్సీ కంపెనీకి తమ క్లయింట్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో ఆ సప్లయర్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఈ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారా లేదా అనేది చూడడానికి ఈ ఆడిట్ అనేది చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకు ఒక కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని చెక్ చేయడం. తర్వాత రెగ్యులేటరీ ఆడిట్ అంటే ఎవరు చేస్తారంటే గవర్నమెంట్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ అనేవి చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు యూఎస్ కి సంబంధించిన ఎఫ్డిఏ, యూకేకి సంబంధించిన ఎంహెచ్ఆర్ఏ, ఆస్ట్రేలియాకి సంబంధించిన టీజీఏ, ఇండియాకి సంబంధించిన డీసీజీఐ, వీరందరూ కూడా చేసే ఆడిట్స్ ని రెగ్యులేటరీ ఆడిట్స్ అంటారు. ఎందుకు చేస్తారంటే ఎక్స్పోర్ట్ అప్రూవల్స్ కోసం, అలాగే జిఎంపీ సర్టిఫికేషన్ కోసం. ఇది చాలా స్ట్రిక్ట్ మరియు ఫెయిల్యూర్ అయితే సంస్థ పరపతి అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. తర్వాత సప్లయర్ లేదా వెండర్ ఆడిట్. ఇది ఎవరు చేస్తారంటే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో తమ రా మెటీరియల్ సప్లయర్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఆడిట్. ఎందుకు చేస్తారంటే ఏపీఐ గానీ, ఎక్సిపియెంట్స్ గానీ, ప్యాకింగ్ మెటీరియల్స్ గానీ సరైన స్టాండర్డ్స్ లో ఉన్నాయా లేవని చూసేందుకు. ఎందుకంటే పూర్ రా మెటీరియల్ వాడితే కనుక అన్సేఫ్ మెడిసిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. క్వాలిటీ ఆడిట్ అంటే ఇంటర్నల్ లేదా ఎక్స్టర్నల్, కానీ ఫోకస్ మొత్తం క్వాలిటీ సిస్టమ్స్ మీద ఉంటుంది. ఏం చెక్ చేస్తారంటే 1 ఎస్ఓపీస్, 2 బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్స్, 3 డీవియేషన్స్, 4 చేంజ్ కంట్రోల్స్, 5 స్టెబిలిటీ స్టడీస్, 6 వ్యాలిడేషన్స్. ఇవన్నీ కూడా క్వాలిటీ ఆడిట్ లో చెక్ చేస్తూ ఉంటారు. తర్వాత జిఎంపీ ఆడిట్. జిఎంపీ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఎందుకు చేస్తారంటే ప్రొడక్షన్ ప్రాసెస్ లో జిఎంపీ ప్రకారం, జిఎంపీ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం నడుస్తుందా అన్నదాన్ని నిర్ధారించడానికి చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులేటరీ ఆడిట్ లో భాగంగా కూడా ఉంటుంది లేదా ప్రత్యేకంగా కూడా చేయొచ్చు. తర్వాత డేటా ఇంటిగ్రిటీ ఆడిట్. ఇది ఎందుకంటే రికార్డ్స్, ల్యాబ్ డేటా, ఎలక్ట్రానిక్ డేటా, అలాగే ట్యాంపరింగ్ లేని విధంగా ఉన్నాయా అని చూసేందుకు. ఫార్మాలో డేటా ఇంటిగ్రిటీ అనేది చాలా కీలకం. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు FDA కూడా దీన్ని పెద్దగా చూస్తాయి.